కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఒప్పుకున్న సినిమాల కోసం తనకున్న ఏకైక సంపాదన మార్గం కోసం ఇచ్చిన మాట కోసం లేట్ అయినా అప్పుడప్పుడు సినిమాలకు డేట్స్ ఇస్తూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. అలా ఎన్నో ఏళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ కి రెడీ అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేస్తూ మరో పక్క ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతూ బిజీగా ఉన్నారు. దీంతో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కి టైం ఇవ్వలేదు. గతంలో కూడా పవన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ప్రమోషన్స్ కి వచ్చేవారు కాదు. కానీ పలువురు నెటిజన్లు, వేరే హీరోల ఫ్యాన్స్, ఆయన రాజకీయ ప్రత్యర్థులు పవన్ సినిమాని గాలికి వదిలేశాడని, హరిహర వీరమల్లు నిర్మాతని పట్టించుకోవట్లేదని, నిర్మాత కష్టాలు మర్చిపోయాడని, సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఓ 2 రోజుల పాటు సోషల్ మీడియాలో, పలు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోవట్లేదు, సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అంత బిజీలో కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కి వచ్చారు. ఓ పక్క నిన్నంతా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్న మధ్యలో ఉదయం మీడియా ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. మళ్ళీ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఒకే రోజులో పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం 2 ఈవెంట్స్ కి హాజరవ్వడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా వైజాగ్ లో ఈవెంట్ ఉంటుంది, అక్కడికి కూడా వస్తానని చెప్పారు. రేపు 23న వైజాగ్ లో ఈవెంట్ జరగబోతోంది. అలాగే మంగళగిరిలో కూడా ప్రెస్ మీట్ ఉంటుంది అని నిర్మాత చెప్పుకొచ్చారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అసలు ఏ సినిమాకు చేయనంత ప్రమోషన్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న 2 ఈవెంట్స్ కి ఒకేసారి రావడం, ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఇది నా సినిమాని ఎలా వదిలేస్తాను, నా బాధ్యతల వల్ల సమయం లేక ఎక్కువ ప్రమోషన్స్ కి రావట్లేదు అంతే, కానీ నేను నా సినిమాను ఎందుకు వదిలేస్తానంటూ ఫైర్ అయ్యారు. అలాగే నిర్మాతని వదిలేశాడు అన్న వాళ్లకు సమాధానంగా అదే నిర్మాతను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించారని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ స్పీచ్లు, ఈవెంట్స్ కి రావడంతో మొత్తం సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విజువల్స్ కనిపించాయి. సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. నిన్న 2 ఈవెంట్స్ కి ఒకేసారి రావడం, ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఇది నా సినిమాని ఎలా వదిలేస్తాను, నా బాధ్యతల వల్ల సమయం లేక ఎక్కువ ప్రమోషన్స్ కి రాలేదు, అంతేకాని నేను నా సినిమాను ఎందుకు వదిలేస్తానంటూ ఫైర్ అయ్యారు. అలాగే నిర్మాతని వదిలేశాడు అన్న వాళ్లకు సమాధానంగా అదే నిర్మాతను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించారని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ స్పీచ్లు, ఈవెంట్స్ కి రావడంతో మొత్తం సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విజువల్స్ కనిపించాయి. సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా విషయంలో విమర్శించిన వారందరికీ ఒక్క రోజులో నోరు మూయించాడు, కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇలా క్యాజువల్ లుక్స్ లో రోజంతా కనపడేసరికి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.